హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ హోలీ వీక్ అంటారు. ఈ వీక్లో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకి అప్పగించడానికి ముందుగా ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయో అవి ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు మనం ధ్యానం చేయబోయేది మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బేదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ దాన్ని అభ్యంతరపరచలేదు. మామూలుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి అలా అభిషేకం చేస్తారు తల మీద వేసి కదా, అంతే కదా. పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి తల మీద చేపెట్టి ప్రార్థన చేయడమో, లేకపోతే నూనె వేసి అభిషేకం చేయడమో, లేదంటే అసలు ఏదైనా ఇలాంటి ఏదైనా అభిషేకం చేయాలంటే పెద్దవాళ్ళు చేస్తారు తప్ప, ఒక స్త్రీ అయ్యుండి ఆమె వచ్చి ప్రభువుకి తల మీద అత్తరు వేసేస్తుంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అనలేదు. అక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రేమ, ఆమె చూపిస్తున్నటువంటి ప్రేమ అది. ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు కాదనలేకపోతున్నారు. ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏమంటున్నారంటే, ఈరోజు ఇక్కడే కాదు, ఇది ఎక్కడైతే బూదిగంతముల వరకు నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నెల ఈమె చేసినటువంటి ఈ కార్యమును గురించి వాళ్ళందరూ దీనిని గొప్పగా చెప్పుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు. ఇది సాధారణమైనటువంటి విషయం ఇది కాదు. ఈమె నా భూస్థాపన నిమిత్తమై ముందుగా ఈ కార్యాన్ని ఈమె చేస్తుంది అని చాలా పెద్ద అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు మన ప్రభువు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరియ చేసినటువంటి పని అంటే, ఆమె ఒక సంవత్సర కాలంలో ఎంత ఒక సగటు మనిషి, ఒక జీతగాడు సంపాదిస్తే ఎంత సంపాదిస్తారో అంత డబ్బులు పెట్టి, అంత వెల పెట్టి ఆ అత్తరు బుడ్డిని, అచ్చ జటామాంసిని ఆమె కొనిందంట. ఆమె ప్రభువు ఏమంటున్నారంటే ఈమె శక్తి కొలది చేసింది అంటున్నారు. ఆ మాట చూడండి, అక్కడే ఉంది. 8వ వచనం చూడండి. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట? శాయశక్తులా చేసిందంట. ఇంకా చెయ్యగలిగినంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది ఆమె. ఇంక అంతకు మించి ఆమె ఇంక అంతకు మించి వెళ్ళి చేయలేదు, అంతవరకు వెళ్ళిపోయింది. ఎందుకని? అన్నిటికంటే ఇంకా ఈయనే ఇంకా ప్రధానమైన వాడని నమ్మింది కాబట్టి. ఇంక అంతకు మించినటువంటి హయ్యర్ లెవెల్లో ఇంకెవరు లేరు. ఆయనే ఇంక అధిపతి, ఆయనే నాయకుడు, ఆయనే దేవుడు, నాకు అన్నీ ఆయనే. ఇంకా అంతకంటే మించి ఇంక నేను దేన్ని ఎవరికి చేయలేను, అంత శక్తితో నేను దాన్ని చేస్తున్నాననే అర్థంతో ఆమె అక్కడ చేసిన కార్యాన్ని ప్రభువు ఏమంటున్నారంటే ఈమె తన శక్తి కొలది చేసింది. ఇంకా తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి కొలది చేసింది. ఇప్పుడు దేవునికి మనం ఎలా చేయాలా? మన శక్తి కొలది. అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తే అలా చేస్తుంటాం. మనకింట్లో ఓపిక లేకపోయినా మన పిల్లలకి ఎలా చేస్తూ ఉంటాం? శక్తి తెచ్చుకొని మరే వాళ్ళకి ప్రేమ పనులను చేయించి పెడుతుంది. అక్కడ నిజంగా ప్రేమే పనులను చేయించి పెడుతుంది. వాళ్ళే అక్కడ లేరు అనుకోండి, పిల్లలు అక్కడ లేకపోతే నీరసంగా ఉంటుంది మనకి. అబ్బా ఇది చేయలేను, అది చేయలేను, ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, ఈరోజు వండలేను అలా అనుకుంటాం. వాళ్ళు ఎదురుగా కనపడ్డారు అనుకోండి, ఈరోజు వీళ్ళకి ఏదో ఒకటి చేయబట్టాలి, అసలు ఇంకా మనకు అవ్వదు. అది మన ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను ఒక తల్లిగా. నేను మామూలుగా అయితే స్కూల్ నుంచి మా అబ్బాయి వచ్చేసరికి ఎక్కడ లేని ఓపిక వచ్చేసేది. ఎంత పరిచర్య చేసేవాళ్ళమా మేము, నిజంగా చాలా పరిచర్య, ఫుల్ ఫాస్టింగ్తో. అది తినేసి చేసిన పరిచర్య కాదు. మార్నింగ్ బయటికి బయలుదేరి మేము వెళ్ళామంటే ప్రతిరోజు ఫాస్టింగే నాది. కొండలెక్కుతాం, గుట్టలెక్కుతాం. కస్తూరి నగర్ అవతర ఆ వల్లి పద్మ వాళ్ళ హౌస్ ఉండేది, అది అన్ని ఫాస్టింగ్ డేస్లోనే. అది అంత పెద్ద కొండ మీదకో ఎక్కాల్సినటువంటి అవసరత. అవన్నీ ఎండలో ఎక్కి ఆ పరిచర్య చేసి మళ్ళీ 3 గంటలకల్లా స్కూల్ నుంచి వచ్చేస్తాడు మా అబ్బాయి. మళ్ళీ ఇంటికి ఆ టైం కల్లా పరుగులు పెట్టుకొని వచ్చేసి మళ్ళీ వాడికి తినిపించుకొని సాయంత్రం అవసరమైంది వండుకొని మళ్ళీ ఈవినింగ్ ఎక్కడైనా మాకు ప్రేయర్ ఉంటే వెళ్ళిపోవాలి. నా శక్తి కొలది నేను ఇంటికి చేస్తున్నాను, దేవునికి చేస్తున్నాను. అలాగా మన శక్తి కొలది చేయడం అంటారు దీన్ని. ఈ శక్తి కొలది ఈమె చేసిందంట. తను ఇంకా అంతకంటే ఖర్చు పెట్టలేదు, అంతకంటే వెలగలది ఇంక ఎవరు తేలేరు. అంత ఖర్చు పెట్టి మరియా ప్రభువుని ప్రేమించిందండి, చాలా ప్రేమించింది దేవుణ్ణి.
ఆయన భూస్థాపన నిమిత్తం ముందుగానే అభిషేకం చేసినటువంటి స్త్రీగా ఈవిడిని ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగించడానికి ముందు ఈ యొక్క వారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. అక్కడే లాజర్ కూడా ఉన్నాడు. ఈ లాజర్ని చూడడానికి చాలామంది అక్కడికి వస్తున్నారు. చాలామంది ఉంటుండగా ఈ స్త్రీ అక్కడ చేసింది కార్యం. ఆశ్చర్యం వేసింది అక్కడ ఉన్న వాళ్ళకందరికీ. ఏంటి ఒక స్త్రీ వచ్చి ఏంటిది చేస్తుంది, ఆయన ఏం అనడం లేదేంటి, అసలు ఆయన ముట్టుకుంటుంది, అసలు ఏం అనట్లేదేంటి, అసలు ఆయనకు అన్నీ తెలుసు కదా అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ కొంచెం అభ్యంతర పడుతున్నారు. మీరు ఎవరు కూడా అభ్యంతర పడొద్దు అంటున్నాడు ప్రభు. ఈమె విషయమై మీరేమీ అభ్యంతర పడద్దు, ఇక్కడ జరుగుతున్నది వేరే, అభ్యంతర పడద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా ఆ స్త్రీ ఎందుకు ముట్టుకున్నావు, నువ్వు ఈ స్త్రీ నువ్వెందుకు ముట్టుకున్నావు, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు నా కూడా వచ్చావు, నువ్వు స్త్రీవని అసలు ఎక్కడ నూతన నిబంధనలో స్త్రీలని కించపరిచినట్లుగా మనం అసలు చూడం. ఒక స్త్రీ వచ్చి కడగా ఉన్నటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేసేసి రాలేదు ఆయన. అది ఒక్కసారి ఉండండి, మళ్ళీ నేను శుద్ధీకరణ ఆచారం పాటించాలి అని తల మీద నీళ్ళు వేసుకొని కాళ్ళ మీద ఇవన్నీ చేస్తారు, యూదులు చేస్తారు. వాళ్ళు భోజనం చేసేటప్పుడు చేస్తారు, వెలుపటికి పోయినప్పుడు చేస్తారు, లోపటికి వచ్చినప్పుడు చేస్తారు, గిన్నెలకు కూడా బాప్తిస్మాలు ఇస్తారు వాళ్ళు, అవన్నీ నీళ్లు చల్లుకుంటారు. ఈ ఆచారాలన్నీ యూదులలో ఉన్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగిలో వచ్చి పట్టుకుంది కడగా ఉన్న స్త్రీ, అంటే ఆమె అపవిత్రురాలుగా ఉన్నటువంటి స్త్రీ, ఆమె వచ్చి ముట్టుకుంటే ప్రభావం పోయిందని అడిగారే తప్ప నేను అపవిత్రుణ్ణి అయిపోయాను అని అడగలేదు ఆయన. ఇక్కడ కూడా నువ్వు ఒక స్త్రీవి, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, అభిషేకాలు చేయకూడదు, నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చి ప్రవర్తించకూడదని ప్రభువేమి కూడా ఆవిడ రిస్ట్రిక్ట్ చేయలేదు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఎంత గొప్ప విషయం అంటే అందుకే అంటున్నాడు ప్రభు, ఈ విషయం ఇక్కడతో ఎండ్ అయిపోలేదు. అసలు ఈ బూదిగంతముల వరకు సువార్త ఎక్కడెక్కడికి వరకు వెళ్ళి ఎన్నాళ్ళు సువార్త ప్రకటించబడుతుందో అన్ని రోజుల వరకు కూడా ఈ ఇన్సిడెంట్ చెప్పబడుతుంది, ఈమెను గురించి గొప్ప చేయబడుతుంది అనేటువంటి మాటని ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యోధాకు చాలా కోపం వచ్చి వాడికి ఎప్పుడు ఒకటే ధ్యాస, ఏం ధ్యాస, డబ్బులే. అసలు ఆ డబ్బులు శబ్దం వస్తే చాలా ఆయనకి దాంతో బతికేస్తాడు, అన్నం కూడా తినడం. ఎందుకంటే ఆ సంచి వదలడు, ఏసైనా వదలడం, ఆ సంచి పట్టుకునే తిరుగుతున్నాడు. ఎందుకని, ఎక్కడ ఎవరు ఆఫరింగ్ ఇచ్చేస్తే మళ్ళీ మిస్ అయిపోతానో, నేను ఈయన ఇలా తీసుకుని ఇంకోళ్ళకి ఏమైనా ఇచ్చేస్తాడేమో, అసలు మిస్ అయిపోతానేమో అని ఆయన బాధ. ఇక్కడ కూడా అదే మిస్సింగ్. ఈయన ఏం మిస్సింగ్ అంటే లెక్కలేసేస్తున్నాడు, అక్కడే లెక్కలేసేస్తున్నాడు. లెక్కలేసేసి అంటే ఇంచుమించు 3 లక్షలు అంటారు చరిత్రకారులు, అంటే ఆయన లెక్కల ప్రకారం ఈ 300 దేనారాలు అంటే అలా అన్నమాట. అంటే 3 లక్షలు ఇప్పుడు అనవసరంగా నువ్వు వేస్ట్ చేస్తున్నావు కదా, అవసరమా? 3 లక్షలు ఇప్పుడు అవసరమా? ఇలా పగలగొట్టి ఇలా వేసేయడం అవసరమా? అదే కనుక నువ్వు డబ్బు రూపంలో ఇచ్చావనుకో బీదలకు ఉపయోగపడుతుంది కదా అని బయటకు అంటున్నాడు. లోపలేంటి, సగం నేను తీసుకుందును కదా అని. మరి ఆయన ఆలోచన అదే. అతడు దొంగ అయ్యుండి ఈ యొక్క ట్రెజరర్గా ఉండి ఆ సంచిలో నుంచి ఇతను దొంగిలుతూ ఉన్నాడనేది సత్యం. అక్కడ దొంగతనం చాలా భయంకరం కదా, అది మనం కూడా నేర్చుకోవాలి. అంటే ఒక్క లేఖన భాగంలో నుంచి ఒక 100 నేర్చుకుంటాం అన్నమాట. మనం కొంతమంది కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా కొలిసి వేస్తారు కదా రైతు బజార్లో, మళ్ళీ ఇంకోటి 2 తీసి వేసుకుంటుంటారు వాడు చూడకుండా. చాలామందికి అది దొంగతనం అని అనిపించదంట, వాళ్ళకి తెలియదంట అది దొంగతనమే అది. అంటే చూసేలాగా చేసేదిగో 2 తీసుకున్నానని చెప్తే ఇలా ఉంచండి మీరు, వేసాను కదా ఎక్స్ట్రా అంటది అది. అలా కాదు, అది చూడకుండా 2, చూసేలా 2, మళ్ళీ కోసరే. ఏంటి అంటే ఇదొక డిజార్డరే అంటాను నేను. అది డిజార్డరే. అది ఎవరైనా ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే అసలు నీకు అవసరం లేదు, అక్కడ 2 పుస్తకాలు కూడా పట్టుకుని వెళ్ళిపోతుంటుంది ఒకటి. అసలు నీకు ఇక్కడ ఉన్న ఇన్ని పాటల పుస్తకాలు అది కొనుక్కోవాలి యాక్చువల్గానే. కొంతమందికి ఎవరో లేరు, 2 పుస్తకాలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారండి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? నిజంగా దొంగతనమే. డబ్బుల వరకు వెళ్ళిపోకండి. పాపం ఈ నిజంగా దొంగడే డబ్బులు దొంగలిస్తాడు, ఏసైనే అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇతను అక్కడ లెక్కలు వేసి ఏసై ఏమంటారో చూడాలి కదా. ఈ లోపల ఇతనికి లెక్కలు వచ్చేస్తున్నాయి అక్కడ. ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు? ఎవరిని ఎవరు జడ్జి చేయొద్దు. అందుకే ఎవరి ప్రేమ వాళ్ళదే. దేవునికి మనం ఎలా ఇచ్చుకుంటామో అంతే అలా ఇచ్చుకుంటాం మనం. ఇప్పుడు ఆమె ఎందుకు అలా ఇవ్వలేదు, ఈమె ఎందుకు ఇలా ఇచ్చింది, ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది, ఎందుకు ఇలా, ఈ ఆఫరింగ్స్ గురించి కూడా అసలు ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరత అస్సలు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇచ్చుకుంటాం దేవునికి. అదే ఆధారపడి ఉంటుంది మన ప్రేమే. మనం దేవునికి ఏమైనా ఇవ్వాలంటే మనకి ప్రేమ ఉండాలండి. ప్రేమ లేకపోతే ఎవరు ఏమీ కూడా చేయలేరు దేవునికి. మనము ధర్మశాస్త్రం ప్రకారం, బైబిల్ ప్రకారం ఇచ్చుకోవాల్సిన ఆఫరింగ్స్ వేరు,
ప్రేమతో దేవుడికి చేసేటువంటి ఆఫరింగ్స్, లేదంటే దేవునికి చేసేటువంటి, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ మీ శక్తి కొలది పనిచేశారు. ఈరోజు ఏం పని చేశారు? కర్టెన్స్ అన్ని వాష్ చేశారు, చర్చి కర్టెన్స్ అన్ని. అది మీరు ప్రేమ, దేవుడిని ప్రేమిస్తున్నారు మీరు. అప్పుడు మీకు నిజంగానే అంత శక్తి ఏమో మనకు లేదు. ఇప్పుడు ఉపవాసాలతో ఇక్కడికి వచ్చి 3 గంటల వరకు ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర అంతా మీరు పని చేసుకుని వచ్చిన వారు, మీ పిల్లలకు వండి పెట్టుకున్నారు, ఇంటి దగ్గర పని చేశారు, మార్నింగ్ నుంచి కష్టపడ్డారు, అయినా వచ్చి 11:30కి మీరు వచ్చేసి మేడ మీదకి వెళ్ళిపోయి ఎండలో ఏం చేశారు? మీరు మీ శక్తి దేవుని కొరకు ఖర్చు పెట్టారు. హల్లెలూయా. దేవుని కొరకు కానీ దైవ సేవకుల కొరకు కానీ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు వాళ్ళ ఫలాన్ని, హల్లెలూయా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేటువంటిది ఇదే ఈక్వల్ అనమాట మీకు. అది కొంతమంది ఎస్కేప్ అవుతూ ఉంటారు, అందరూ అక్కడ నుంచి పనులు చెప్తూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి పనులు రావనా? వాళ్ళు చేస్తుంటారు, బోర్డు సలహాలు ఇస్తుంటారు పక్క నుంచి. వాళ్ళు చేస్తుంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారు. ఇవన్నీ ఏంటంటే ఇది చాలా క్యాజువల్ పని, నార్మల్ పని, కామన్ పని అనుకుంటారు. కాదు, దేవుని మందిర ఆవరణలో నిన్నే చెప్పాను నేను, యుద్ధానికి వెళ్ళేవాడు, యుద్ధ వీరుడు, కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, యుద్ధ సామాగ్రి దగ్గర కావలి ఉన్నవాడు కూడా అంతే ప్రాముఖ్యమైన వాడు. వీడు లేకపోతే వాడికి ఆయుధాలు ఎక్కడవి? ఈ ఆయుధాలు మోసేవాడు వెనకాల లేకపోతే వాడు ఎలా యుద్ధం చేస్తాడు? కాబట్టి ఈ మందిర సేవ నిమిత్తమై మీరు చిన్న చిన్న పనులు, అది మీరు దేవునికి ప్రేమతో చేస్తే వ్యాలిడ్ అవుతుందండి. మీరు అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇక్కడ ఆమె ఏ ఉద్దేశంతో చేసిందో ప్రభు గ్రహించాడు. ఆ పక్కన ఉన్నవాడు ఏ ఉద్దేశంతో చేస్తుందో అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ఈమె ప్రేమని కొలుస్తున్నాడు అతను. అది అవ్వదు అన్నాడు ప్రభు. అది అవ్వదు. నీవు చెప్పేది అసలు ఈమెని మీరు అభ్యంతర పడకండి, ఈమె జోలికి మీరు రావద్దు. దేవుడు ఎంత వార్నింగ్ ఇచ్చారు? అసలు ఆమెను అసలు ఏమి తొందర పెట్టద్దు అంతే. అన్ని చోట్ల అన్ని రకాలుగా రాసింది అసలు ఆమెను గురించి. యోహాను సువార్త 12లో కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని, ఇక్కడ సేరున్నర అని ఉంది కదా, అక్కడ ఇందాక లేదు, ఇక్కడ సేరున్నర అని ఉంది కదా, సేరున్నర ఎత్తు తీసుకొని ఏం చేసిందంట ఆవిడ? యేసు ఇక్కడ పాదములను ఉంది, అక్కడ తల మీద వేసింది అని ఉంది. చూసారా, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క రకంగా రాశారు. అందుకే చెప్పాను, మొన్న మనం 12 ధ్యానం చేసాం, ఈరోజు అక్కడ మనం 14 ధ్యానం చేస్తున్నామని. ఇప్పుడు ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను. హల్లెలూయా. ఈ మాట ఎంత ఇష్టమో నాకు. యేసయ్యకి మనం ఎప్పుడు అలాంటివి చేస్తుంటే మన ఇల్లు ఇలా అత్తరి వాసనతో నిండి ఉంటుంది. హల్లెలూయా. ప్రభుకు చేయాల్సినటువంటి యాగాలు మనం అర్పిస్తూ ఉన్నప్పుడు మన ఇల్లంతా అంత సువాసనగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా అని రాసుంది. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది, రాసేసి ఉంది చూడండి అక్కడ, నేను చెప్పింది నిజమేనా? వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఈమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవునికి చేసినది, మనం దేవునికి ఏదైనా ఇచ్చినది, దేవునికి ఏదైనా మనం అర్పించినది, మన ప్రేమతో దేవునికి సమర్పించినది దేవుడు ఎలాగ విలువగా ఎంచుతాడో ఇక్కడ ఇన్సిడెంట్ మనకు అర్థమవుతుంది. మనం ఏమి ఇచ్చిన ఆయన అది చాలా వెలగలదిగా, విలువగలదిగా ఎంచి మనల్ని చాలా బ్లెస్ చేస్తారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం దేవుడిని అధికంగా ప్రేమించామనుకోండి, అన్ని ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయండి మనకి. మనం అధికంగా దేవుడిని ప్రేమించే వాళ్ళమైతే అన్నీ నీ వెనకాల పరిగెత్తుకుని వచ్చేస్తాయి. మనము లోకాన్ని ప్రేమించే వాళ్ళమైతే అది నువ్వు ముట్టుకుందామంటే దానికి 2 రెక్కలు వచ్చి అది ఎగిరిపోతుంది అంట. ఉందా రాయబడి? అది దానికి 2 రెక్కలు వస్తే నువ్వు పట్టుకుందామని దాని వెనకాలే వెళుతుంటావు అనమాట. అది కావాలి నీకు, దాని వెనకే వెళుతుంటావు. అది రెక్కలు వచ్చి ఇంకో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నీవు దేవుని వెనకాల తిరుగుతున్నావు అనుకో, అది వచ్చి నీ ఇంటి మీద వాళ్తుంది. అంటే మనం దేవునికి మన శ్రేష్టమైన సమయాన్ని అర్పిస్తున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి రాగలిగాం ఇక్కడికి. చాలామంది శ్రమల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ
అక్కడికి ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటూ ఉంటారు వాళ్ళు, ఇంట్లో కూర్చొని చింతపడుతూ ఉంటారు వాళ్ళు, ఇంట్లో కూర్చొని దిగులు పడుతూ ఉంటారు, చింతపడి 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 ఎక్కడికో చెంతకి వెళ్ళిపోతారంట వాళ్ళు. అదే కదా ఒక ఆవు కథ ఉంటుంది, విన్నారా ఎప్పుడైనా? ఒక ఆవు అంటే దాని ఎదురుగా ఒక గడ్డిమేట ఉందంట. ఆ గడ్డిమేటను అలా చూస్తూ ఉందంట. చూస్తూ ఇది తినేస్తే అయిపోద్దేమో, ఈ గడ్డి నేను తినేస్తే అయిపోద్దేమో, నేను తినేస్తే అంతా తరిగిపోద్దేమో అనుకుని చచ్చిపోయిందంట తినకుండా. అంటే రోజు ఇదే చింత దానికి. నువ్వు తింటూ ఉంటే కదా ప్రొవైడ్ చేస్తాడు అక్కడ. నీకు ఆపరి మళ్ళీ ఇంకో గడ్డిమేట వేస్తాడు కదా అక్కడ. ఇది తింటే అయిపోద్దేమో అని చింతించి చచ్చిపోవాల్సిన అవసరం మనకి అసలు లేదు. అసలు మీరు చింతించటం ద్వారా ఏమీ ఎక్కువ చేసుకోలేరు. మీరు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నన్ను సమీపించండి. మీకు అక్కరత ఏముందో అది నాకు తెలుసు. మీరు అడగక మునుపే మీ అక్కరలేవో తెలుసు. నిన్న చెప్పాను కదా, శ్రమ కలగడం మనకి చాలా మేలు. అధికంగా మంచి ప్రార్థన వస్తుంది మనకి, మంచి డెడికేషన్స్ వస్తాయి మనకి, మంచి తగ్గింపు వస్తుంది మనకి, మంచి హంబుల్నెస్ వస్తుంది మనకి. ఒక శ్రమ, అది రోగమా, లేకపోతే అప్ప, లేకపోతే ఇంట్లో శోధనలా, లేకపోతే బిడ్డల సమస్యలు, ఏదైనా ఉన్న తల్లిదండ్రులు మీరు చూడండి, వాళ్ళు చాలా డివోటీస్గా ఉంటారు పాపం. ఈరోజు మనం నేర్చుకుంటున్నాము శిలువ ధ్యానాలలో మనం నేర్చుకుని ఇంకా ఆఖరి రోజులోనికి వచ్చేసినప్పుడు ఆత్మ వరాలు కాదు మనకు కావాల్సింది, ఆత్మ ప్రభువుకి కావాల్సింది ఫలాలే. మనం కూడా నేర్చుకోవాల్సింది ఫలాలే. దీంట్లో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుణ్ణి ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం. ఆ ప్రేమతోనే ఏదైనా కష్టమైనా సరే మనం చేయగలుగుతూ ఉంటాం. ప్రేమ లేకపోతే ఎవరు ఏమీ కూడా చేయలేము. రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమీరాలు అనేటువంటి ఒక ఆవిడ కనబడతారు మనకి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఎలీషా గారు షూనేమి పట్టణంలోకి వచ్చారంట ఒకరోజు. అక్కడ గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఈయన రావడం వెళ్ళడం చూస్తూ ఉంది. ఆ స్త్రీ ఆమె దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సేవకుడు ఏం అడగలేదు చూడండి. అంటే అడగడం గురించి మాట్లాడుతున్నాను, ఏమైనా అవసరమైతే అడగొచ్చు కదా అంటుంటారు మనల్ని. అయితే ఈ స్త్రీ చూస్తుందంట ఎలీషాని. ఆయన రోజు ఇదే మార్గం గుండా షూనేము పట్టణం గుండా ఆయన పని మీద వెళుతున్నాడు. ఆయన రాజుగారికి ఈయనతో పని ఉంటుంది, ఈయనకి రాజుగారితో పని ఉంటుంది. వెళుతూ ఉన్నాడు ఆయన. ఏదైనా పట్టణంకి వెళ్ళమని చెప్పినప్పుడు వెళుతూ ఉన్నాడు ఆయన. వెళుతూ ఉంటే ఆవిడ చూస్తుంది, ఆ రోజుల్లో ఎక్కడ గెస్ట్ హౌసులు లేవు, ఎక్కడా ఈ యొక్క సేవకులకి ప్రత్యేకించబడిన గృహాలు ఉండవు. ఎక్కడికి వెళ్ళిపోమంటే దేవుడు అక్కడికి వెళ్ళిపోవాలి ఈ సేవకులు. అలా షాల్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు షాల్ కప్పుకుంటారు, ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్లో ఉంటారు వాళ్ళు, ప్రవక్తలు. ఈయన ప్రవక్త అని గ్రహించింది ఆమె. గ్రహించి ఏమని చెప్తుంది, ఇంటికి భోజనమునకు రమ్మని బలవంతము చేశాను. రాసింది చూడండి 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయొచ్చు. భోజనానికి రమ్మని పిలుస్తుందంట ఆవిడ వచ్చినప్పుడల్లా. ఈయన వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే ఈ స్త్రీ కనిపించింది. ఇలా కాదు, జస్ట్ మన ఇంట్లో మన టేబుల్ మీద మనం తినే చోట సేవకుల్ని అలా కూర్చోబెట్టడం బాగాలేదు అని తన భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట. మనం మిద్దె మీద, అంటే ఇక్కడ గోడ మీద అని రాసి ఉంటుందిలే, ఆ యొక్క మిద్దె మీద ఒక రూమ్ కడదామా సేవకుడికి? ఏమొస్తుంది ఇవిడికి? అది అద్దెకిస్తుంది అనుకుంటుందా? చాలామంది ఈరోజు కమర్షియల్ అద్దెకి ఏదైనా చిన్న ప్లేస్ ఇంత మొక్క ఉంటే అది కట్టేసి అక్కడ అద్దెకిచ్చేద్దాం, అది అద్దెకిచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఈవిడ అలా ఆలోచించట్లేదు కదా. ఈ మిద్దె మీద ఒక రూమ్ కడదాం, ఎంత డబ్బులు అవుతాయి, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఆయన ఎప్పుడెప్పుడో వస్తుంటాడు, ఎందుకు, ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే ప్రేమ, ఇప్పుడు చెప్తున్నా కదా, దేవుని మీద ప్రేమతో చేసినటువంటి స్త్రీలు కొనియాడబడ్డారు బైబిల్ గ్రంథంలో. వారిని మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ప్రతిదినము నేర్చుకుంటున్నాం మనము. అంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, నువ్వు ప్రేమిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు వీళ్ళందరూ కూడా మనకి. అయితే ఇప్పుడు ఈమె చెప్తుంది, మనం ఒక రూమ్ కట్టిద్దాం ఆయనకి. సరే చేయమని చెప్పాడు భర్త. ఎందుకంటే ఈమె యోగ్యురాలు, ఈమె ఏమి చేసినా మంచిది చేస్తుంది అని భర్తకి ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన వెంటనే ఒప్పుకున్నట్టు మనం చూస్తాం. అక్కడ ఆవిడేం చేసిందంటే, ఏదోలే రూమ్ కట్టేసాం, వచ్చినప్పుడల్లా చేప కానీ పరుపు కానీ ఇస్తామండి అని అనలేదు. ఏమందో తెలుసా మీకు? ఒక మంచం, ఒక టేబుల్, ఒక స్టూల్, ఒక ల్యాంప్ స్టాండ్, ది బెస్ట్ చేస్తుందండి అక్కడ. హల్లెలూయా. చూడండి, మంచం, అక్కడ మంచం మీదే కూర్చొని చదువుకుంటాళ్లే, మంచం మీదే కూర్చొని తింటాళ్లే. యాక్చువల్లీ ఒక మంచము ఒక రూమ్ ఉంటే చాలు గెస్ట్కి అని అనుకుంటాం మనం. కానీ ఒక దైవజనుడికి ఏం ప్రొవైడ్ చేయాలో ఆవిడ ఎంత ప్రేమ ఉంటే, మన పిల్లలకి ప్రేమ ఉంటే ఫెసిలిటీ ఇస్తాం, భర్తకి ప్రేమ ఉంటే మన ప్రేమ ఫెసిలిటీ కలిగించడానికి చూస్తాం. ఎవరికైనా మనకి ప్రేమ చెప్పినే చేస్తాం, అది ప్రేమతోనే వస్తుందండి. అది ఇంకా మరి వివరించి చెప్పలేము ఇంకా వీళ్ళకి వాళ్ళకి అని. ప్రేమ ఉంటేనే చేస్తాం అవి.
ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన ఈ స్త్రీ ఏమంటుందంటే, ఏదో రూమ్ కట్టేసాం సరిపోద్ది అనుకోవట్లా, ఒక మంచం, ఒక టేబుల్ అండి మూలని, మళ్ళీ స్టూల్ కూడా, పీట అని రాసి ఉంటుంది. పీట అన్నా చూడు, తెలుగులో పీట అని రాసి ఉంటుందా? నేను చదివితే బాగుంటుంది మీకు. బల్ల. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకే మంచం, బల్ల. బల్ల అంటే టేబుల్ చెప్పాను కదా. పీట కూడా ఉంది చూడండి. బల్ల పక్కనే పీట లేదా? మరి నేను బల్ల అంటే మరి టేబుల్ అంటారు. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకే మంచము, బల్ల, పీట, దాన్నే నేను స్టూల్ అంటున్నాను, పీటనే, పీట, దీపస్తంభమును ఉంచుదును. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చాడండి ఆయన. ఒకసారి వినండి. ఆయన వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో రొటీన్గా తీసుకెళ్ళి భోజనం పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఒకానొక దినమున ఆ సేవకుడు వచ్చాడు. రండి అని చెప్పి ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళగానే చూశాడు ఆయన ఇలా. అవునా? ఎంత చక్కని ఫెసిలిటీ నా కోసం చేసింది. అసలు ఈమెకి ఏమైనా వాంటింగ్స్ ఉన్నాయేమో అడుగు, నేను రాజుగారితో మాట్లాడతా. హల్లెలూయా. నువ్వు చేసిన దాన్ని బట్టే కదా నీకు ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ దేవుడు అడగాలి, కుమారి నీకేం కావాలి? నువ్వు చేసింది నాకు నచ్చింది, నీ ప్రార్థన నాకు నచ్చింది, నీ డెడికేషన్ నాకు నచ్చింది, నీ సమర్పణ నాకు నచ్చింది, నీకేం కావాలి? అదేనా అక్కడ ఉంది? అంతేనా? నేను వేరుగా చెప్పాను. ఆయన ఇప్పటి వరకు వచ్చాడు రెగ్యులర్గా ఇంటికి, అప్పుడు అడగలేదు ఆయన. ఇప్పుడు ఈ రూమ్ని ఎప్పుడైతే చూశాడో ఈయన, ఇలాగా మంచం ఉంది, బల్ల ఉంది, పీట ఉంది, ల్యాంప్ స్టాండ్ ఉంది, అంత మంచిగా సర్ది ఉంచింది ఆమె. వచ్చేసరికి ఆయన వచ్చాడు, చూశాడు. వెంటనే ఆయన, ఈమెకి ఏమైనా వాంటింగ్స్ ఉన్నాయేమో అడుగు, ఎందుకంటే నేను రాజుతో రెగ్యులర్గా మాట్లాడతాను కాబట్టి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే రాజుగారితో ఏమైనా నేను ఇవి గురించి మాట్లాడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ జాబ్ కావాలా, ఆ ల్యాండ్ విషయంలో ఏదైనా క్లారిటీ కావాలా, సర్టిఫికేట్స్ ఏమైనా కావాలా, అంతే మన భాషలో చెప్పుకోవాలంటే. రాజుతో నేను ఏమైనా మాట్లాడాలని అడుగుతున్నాడండి. చూడండి చాలా చక్కగా ఉంటుంది ఇది. ఇక్కడ గెహజీని పిలిచి, చూడండి, దినమన వచ్చి ఆ గదిలోనికి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడి ఉన్నప్పుడు అతడు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలను? అండర్లైన్ చేసుకోండి. దానికైనా ప్రతిఫలం అడుగుతున్నాడు, ఇంకేమన్నా? ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనపరిచితివి, దీనికి ప్రతిగా నేను ఏం చేయాలి? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఈరోజు. ఇంత శ్రద్ధాభక్తులు కనపరచడం ద్వారా ఉపయోగం ఏమన్నా ఉందంటారా ఎలిజబెత్ గారు? ఉందా? నార్మల్గా వచ్చేయడం ద్వారా ఉపయోగం ఉందా లిల్లీ గారు? ఒకసారి ఆలోచించండి. శ్రద్ధాభక్తులు కనపరిస్తే చూస్తాడు ఆయన, టైమింగ్ మెయింటైన్ చేస్తే చూస్తాడు ఆయన, భయముతో నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు చూస్తాడు ఆయన, ఇష్టం వచ్చినట్లుగా నీవు వస్తే చూస్తాడు ఆయన, మందిరంలో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే చూస్తాడు ఆయన. శ్రద్ధాభక్తులు నా యందు కనుపరుచుట నేను చూశాను, కాబట్టి నేను నీకేం చేయాలో కోరుకో. ఇంతేనండి, దేవుడు కూడా నీ ఎడల చేశాడు. మన డెడికేషన్ చూస్తాడు, మన ఉపవాసం చూస్తాడు, మన గివింగ్ చూస్తాడు, మన కమింగ్ చూస్తాడు. ఎవరో చూస్తారని ఇవిడు చేయలేదు. వాళ్ళ చర్చ్ పాస్టర్ గారు ఇవిడిని అప్రిషియేట్ చేస్తారని చేయలేదు కదండి. రాజుగారు అప్రిషియేట్ చేస్తారని చేయలేదు. ఎవరు చూడకూడదు. ఆవిడ ప్రేమ చెప్పున గదిలో చేసింది. అదే మరియ చేసింది ఈరోజు. అదే మరియ తనకి శాయశక్తుల, అంటే ఆవిడ ఎన్ని రోజుల నుంచి అన్నీ కొనుక్కోవడం మానేసిందో నాకు తెలియదు. అంతే కదండి. ఆవిడకి ఎక్కడెక్కడ ఏం సంపాదించిందో, ఆవిడ జాబ్ ఏంటో, వాళ్ళ ధనవంతులా, లేకపోతే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా పొలాలు ఉన్నాయా, ఇల్లులు అద్దెలకి ఇచ్చారా, లేకపోతే ఈవిడ ఎంప్లాయా, ఏమి రాయబడలేదు ఇక్కడ మనకి. ఎప్పటి నుంచి ఆవిడ అది సమకూర్చిందో, ఎంత కష్టార్జితమో తెలీదు, అది యేసయ్యకే తెలుసు. కాబట్టి ఆమె శక్తి కొలది చేసింది అన్నాడు ఆయన. అంటే ఆమె ఎంత శక్తితో అవన్నీ సమకూర్చిందో యేసయ్యకి సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి తెలుసు. కాబట్టి ఆమెను అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేసిన రోజు ఈరోజు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఆమె నుంచి ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుణ్ణి ప్రేమించడం, హృదయపూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం. మన సాయశక్తులా దేవునికి మనము అన్నన్ని డబ్బులు తీసుకుని వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. నువ్వు చేయగలిగిందే మొదట వచ్చి నువ్వు ప్రార్థన చేయి, చాలా ఇష్టం దేవుడికి. నువ్వు ఒక చిన్న పాట పాడు, చాలా ఇష్టం. కార్పెట్లు వేయి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఎత్తేసి తుడిచేసి వెళ్ళిపో, చాలా ఇష్టం. మందిరాన్ని ప్రేమించే వారికి ఏమంటుంది ఆయన మందిరాన్ని ప్రేమించాలి మనం. ఆయన మందిరం ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన. అంతే.
ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే సునీత, మరి నేను చెప్పాలా ఇప్పుడు? నీ వెనకాల వస్తుంది అదే, పరిగెత్తుకుని వస్తుంది. ఆయన్ని ప్రేమిస్తే ఇవన్నీ చేస్తామని. అప్పుడు ఏమవుతుందంటే 7 సంవత్సరాలు అక్కడ కరువు రాబోతూ ఉంది. అప్పుడు ముందుగా ఈ యొక్క ఎలీషా వచ్చి అంటాడు, అమ్మ 7 సంవత్సరాలు ఇక్కడ కరువు రాబోతుంది కాబట్టి బెటర్ ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళిపో. అంటే జరగబోయే విషయాలు ముందుగానే నీకు చెప్పేస్తున్నాడు దేవుడు. దేని కొరకు? నువ్వు శ్రద్ధాభక్తులు కనపరిచే స్త్రీవి కదా. ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఆవిడ ఇంట్లో చూడండి. ఎన్ని అద్భుతాలు జరిగినాయి అంటే ఆవిడ భక్తి కొనియాడబడింది, ఆమె దేవుని దృష్టిలో గొప్పదిగా ఎంచబడింది. ఒక దినాన కొడుకు చనిపోతే ఆ ఇల్లు మరణాన్నే జయించిందండి. దేవుని ప్రేమించే వారి గృహంలో మరణము ఉండదంట. మన టైం మనకు వచ్చి మనం చనిపోవడం వేరు, అకాలంగా చనిపోవడం వేరండి. అకాలంగా అంటే నష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని గృహాల్లోనికి, అవి వేరు. మన సమయం అయిపోయి మన టైం అయిపోయి వెళ్ళిపోవడం వేరు. ఇది చనిపోయాడు, ఆ బిడ్డ చిన్నప్పుడే చనిపోతే అక్కడ మరణం నుంచి దేవుడు లేపేశాడు. ఆస్తి అంతా పోయింది, ఇల్లంతా కబ్జా అయిపోయింది. రాజుగారి దగ్గర నుంచి ఆమెకి ఏమొచ్చింది? రికమెండేషన్ వచ్చింది. రికమెండేషన్ కదా. ఆ అమ్మాయి గురించి అక్కడ ఏదో పని చూడండి, ఆ అమ్మాయికి ఏదో కావాలంట చూడండి. ఇక్కడ రాజుగారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఆమె పోగొట్టుకున్న భూమి అన్నీ కూడా, ఇప్పుడు ఈ కొడుకు ఎదిగాడు, మరి ఆస్తి అంతా రావద్దా? ఇంకా అంటే నేను అదే చెప్తాను మీకు, మన తరాలకి ఎలా బ్లెస్సింగ్ ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లోడికి ఏమైనా నష్టమైపోయిందా? ఇక్కడ అవ్వలేదు కదా. పోగొట్టుకున్న ఇల్లు, పొలాలు, భూమి అన్నీ, లేదంటే రాజుగారు లేకపోతే అవన్నీ ఆవిడకి వచ్చి ఉండేవి కానీ కావు. కరువు కాలంలో వాళ్ళు ఏమైనా అయిపోయి ఉండుండేవారు. ఇవేమి వాళ్ళ దరికి వాళ్ళ ఇంటి దగ్గరికి రాలేదు గనుక ఇలా ఇంత గొప్ప కార్యాలు మనకు జరగాలి అని అంటే అది కూడా నేర్చుకుందాం. అంటే ఇది జరగాలంటే ఇలా చేయాలి, అది జరగాలంటే అలా చేయాలి. ఈరోజు అవేమి ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడిని దేవుడిగా ప్రేమించాలి. ఇదంతా మరియ దగ్గర నుంచి నేర్చుకున్నాం, ఈ షూనేమి రాయల దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవ, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల తండ్రి, నాయన ఈ స్థలంలో మేము మాట్లాడిన ప్రతి మాట నీ నామానికి మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగాను, మాకు నాయన మరొకసారి రివైవ్ చేసేది గాను, మమ్మల్ని ఉజ్జీవింప చేసేది గాను, మా దేవుని మేము ప్రేమించుటలో వచ్చే ఆశీర్వాదాన్ని మేము గుర్తెరిగిన వారము గాను, ఈరోజు మాకు కొంత ఇచ్చినటువంటి ఈ యొక్క లెసన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.